హలో నమస్తే. పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని పక్క కూర్చోబెట్టుకొని, లోకేష్ గారిని పక్కన కూర్చోబెట్టుకొని, తన యొక్క ఫ్యాన్స్కి, మనకు కాదు, తన యొక్క ఫ్యాన్స్కి, జనసేన కార్యకర్తలకి ఒక ఒక డిక్లరేషన్ ఇచ్చారు. అదేంటంటే 15 సంవత్సరాల పాటుగా నేను ఎన్డీఏ కూటమి కలిసే ఉంటాము. నన్ను తిట్టిన అనే పదం వాడాడు. అంటే నన్ను ఒక మాట అన్నా సరే, ఒక మాట అన్నా అంటే అర్థం నన్ను తిట్టినా సరే, నన్ను వాళ్ళు అవమానించినా సరే, ఏం చేసినా సరే నేనుగా తెలుగుదేశాన్ని, బీజేపీని వదిలేసి పోను అని ఒక క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అది విన్న తర్వాత మనకు పెద్ద సాక్ష్యం లేదు, నాకు పెద్ద షాక్ ఏం లేదు. ఓకే, నాకే కాదు, నా తెలిసిన వరకు ఈ వీడియో చూసి వాళ్ళకి ఎవరికి పెద్ద షాక్ అనిపించదు అది. ఎందుకంటే ఆయన వీళ్ళతో కలిసి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నాడు, కొత్త ఏం కాదు. ఇప్పుడు 15 సంవత్సరాలు అన్నాడు, 15 కాదు 150 సంవత్సరాలు ఉన్నా సరే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ద డే 1 నుంచి ఈజ్ విత్ టీడీపీ అండ్ బీజేపీ. సో ఆశ్చర్యం ఏం లేదు. మోర్ ఓవర్ ఆయనకి తెలుసు, ఇప్పుడు వాళ్ళ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తే మళ్ళీ ఆ 2 చోట్ల ఓడిపోయినట్టు మళ్ళీ ఆయన ఓడిపోతాడని ఆయనకి తెలుసు. ఓకే, ఆయన ఆ షాక్ నుంచి ఇంకా కోరుకోలే. 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే, భీమవరము ప్లస్ గాజువాకలో పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయాను, ఆయన నా కెపాసిటీ ఇంతే, ఎందుకు ఊరికే ఆ కూటమి నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఓడిపోవటం ఎందుకు అనేటువంటి ఆ భయము అనేది, సైకలాజికల్ ఫీలింగ్ అనేది ఆయనకి 100% ఉండిద్ది. ఎందుకంటే ఆ పార్టీ పెట్టిన కొత్తలోనే ఓడిపోతే అది షాకే అది నిజంగా. చిరంజీవి గారన్నా ఒకటి గెలిచి ఒకటి ఓడిపోయారు, ఈయన 2 చోట్ల ఓడిపోయారు అనమాట. సో ఏదైనా సరే ఆయనకి సైకలాజికల్ ఫియర్ అనేది అయితే ఉంది. ఆ ఫియర్ నుంచి అతను బయటికి రావట్లేదు. బయటికి రాకుండా నేను ఒకటైతే ఫిక్స్ అయ్యాడు, ఏంటంటే ఈ కార్యకర్తలు ఎంత ఫ్యాన్స్ వీళ్ళంతా చాలాసార్లు పబ్లిక్గా మీటింగుల్లో అన్నాడు ఆయన. ఏమని, మీరు లేచిన దగ్గర నుంచి సీఎం అంటే కుదరదు, నాకు ఓటు వేయాలి, 2 చోట్ల ఓడగొట్టారు మీరు అని చెప్పేసి అన్నాడు ఆయన. అంటే ఆయనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఊరికే ఫ్యాన్స్ కుర్రోళ్ళు వచ్చి జై జనసేన సీఎం పవన్ కళ్యాణ్ అంటారు తప్ప వీళ్ళు ఓట్లు వేయండి నన్ను గెలిపించరని ఆయనకి అర్థమయ్యింది అనేది ఆయనే చాలాసార్లు బహిరంగంగా చెప్పాడు బయటికి. ఓకే, ఊరికి మీరు సీఎం అని అరిస్తే కుదరదని. అంటే ఆయనకి ఫ్యాన్స్ మీద కానీ, జనసేన కార్యకర్తల మీద కానీ, వీళ్ళు నన్ను ఓట్లేసి నన్ను ముఖ్యమంత్రిగానో లేదంటే ఎమ్మెల్యేగానో కూర్చోబెడతారు అనేటువంటి ఆ నమ్మకం ఆయన క్యాడర్ మీద, కార్యకర్తల మీద లేదు. ఆయనకి లేనప్పుడు మరి తనంతట తానుగా నేను బయటికి వెళ్తాను చేయడు. ఓకే, పాయింట్ 1. పాయింట్ 2, అది ట్రై చేసినప్పుడు బీజేపీ వాళ్ళు ఈయనకొక ప్రపోజల్ పెడుతున్నారు, మెర్జ్ చేయమంటున్నారు బీజేపీలోకి. బయటికి వెళ్తేనేమో బీజేపీ మింగేసేటట్టుకుంది, బయటికి ఒక్కడొస్తేనేమో గెలవలేడు, ఇక ఆయనకి ఆప్షన్ లేదు. చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉంటే ఆయన కొద్దిగా కాపాడుతాడని చెప్పేసి అది ఆయన చుట్టూ తిరుగుతున్నాడు. అంత తప్ప ఆయనకి, పవన్ కళ్యాణ్ గారికి ఆప్షన్ కూడా లేదని నా ఉద్దేశం. ఓకే, ఆయన ఇప్పుడు అంటారు 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం అంట. 15 కాదు 150 సంవత్సరాలు కలిసి ఉండండి, ఏంటి ప్రాబ్లం ఏంటి? మీరు ఆల్రెడీ కలిసే ఉన్నారు కదా డే 1 నుంచి. ఓకే, బట్ కాకపోతే మీరు కార్యకర్తలకి, మీ యొక్క అభిమానులకి మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు అని ఆశతో ఉన్న వాళ్ళు, మాది కూడా ఒక పార్టీనే, మాకు పార్టీ కార్యకర్తలు ఉన్నారు అని చెప్పేటువంటి కార్యకర్తలు ఏదో ఒక రోజు మేము తెలుగుదేశాన్ని వైసీపీని ఓడించి జనసేన ఒక శక్తిగా ఎదిగిద్ది అని కలలుగంటున్న కార్యకర్తలకు ముందుగానే ఒక రకంగా చెప్పినట్టు లెక్క ఆయన. మనకు అంత లేదురా, 15 సంవత్సరాలు మనం కలిసే ఉంటాము, మన శక్తిగా ఎదిగేది ఏం లేదు, మన కిందకి వెళ్ళటమే తప్ప పైకి కెపాసిటీ లేదని ఆయన ఒక రకంగా ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చినట్టుగా అయితే అనిపించింది అని నేనంటల్లా. ఈ అనుమానం కార్యకర్తలకు వచ్చిందని ఇదిగో తెలుగు టైమ్స్ అతను రాశాడు, teluguTimes.com అని అతను, teluguTimes.net అని అతను ఒక ఆర్టికల్ రాశాడు. ఏంటంటే ఈ యొక్క 15 సంవత్సరాల కలిసి ఉంటాము అన్న మాట వినగానే కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. కార్యకర్తలు ఈయనేంటి ఇట్లా అంటున్నాడు, మనం ఇంకా పైకి వెళ్దామని చూస్తున్నాము, డెవలప్ చేసుకుందామని చూస్తున్నాం పార్టీని, మనందరం కూడా ఒక స్టేజ్కి రావాలని ట్రై చేస్తుంటే ఈయనేంటి ఇంకా 15 సంవత్సరాలు ఎన్డీఏలో కలిసి ఉంటానంటాడు, ఈయన ముఖ్యమంత్రి అవ్వడా అని అనుమానం కార్యకర్తలకు వచ్చింది అని
ఈ యొక్క కథనం ప్రకారం telugu.times.com వాళ్ళు రాసింది. ఓకే, మోరోవర్ 15 సంవత్సరాలు కలిసి ఉంటారు, బట్ హూ ఇస్ ద లీడర్ అనేది చెప్పలేదు. ఎవరు లీడర్, ఎవరు దానికి? చంద్రబాబు నాయుడు గారు మా అయితే ఇంకొక 5 సంవత్సరాలు ఉంటారు ముఖ్యమంత్రి గారు, వయసు అయిపోయింది కదా, ముఖ్యమంత్రి ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్లస్ వర్సెస్ లోకేష్ గారు. సరే, నువ్వు 2 సంవత్సరాలు నేను 2 సంవత్సరాలు అని మీరు అనుకున్నారు అనుకోండి, ఇంకా అగ్రిమెంట్తో వెళ్తే దిస్ నో ప్రాబ్లం. ఆయన ఒక 2 సంవత్సరాలు, ఈయన ఒక 2 సంవత్సరాలు, అది ఏది గెలిస్తే వాళ్ళు. ఓకే, వీళ్ళేదో చేస్తారని చెప్పేసి ఈసారి మైనారిటీస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కొద్దిగా కోపంతో ముస్లిం క్రిస్టియన్ మైనారిటీస్ పెద్ద జగన్కి ప్లస్ టీడీపీకి పెద్ద డిఫరెన్స్ లేదు, రెండు బీజేపీ వైపే ఉన్నాయి, అటైతే ఇటైతే ఏమైనటువంటి చాలామంది న్యూట్రల్ మైనారిటీస్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కూడా వీళ్ళు కోట్లు వేశారు, ఎన్డీఏ కోట్ వేశారు. ఈవెన్ దో దే ఆర్ విత్ బీజేపీ, మైనారిటీస్ ఓటెడ్ టు టీడీపీ దిస్ టైం. బట్ అది ప్రతిసారి జరిగిద్దని మీరు అనుకోకూడదు. ఓకే, మీరు ఎన్డీఏ అలయన్స్లోకి వెళ్తూ ఉన్నప్పుడు దెర్ ఈస్ ఎ స్టేజ్ వేర్ మైనారిటీస్ స్టే అండ్ థింక్. అంటే 15 years మనం వీళ్ళకి ఓట్లు వేయాలా, వాళ్ళు ఏదో వక్ బోర్డు అంటారు, వక్ బోర్డు యొక్క అమెండ్మెంట్ తీసుకొస్తామంటారు, యూజీసీ కోడ్ అంటారు. మరి మైనారిటీస్ ఆలోచనలు పడతారు కదా, ముస్లిం మైనారిటీస్, సరే క్రిస్టియన్ మైనారిటీస్ కూడా ఆలోచనలు పడతారు 100%. ఓకే, మరి అలాంటప్పుడు 15 సంవత్సరాలు మీరు మళ్ళా గెలుస్తారు అనేది కళ. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 40% ప్లస్ మైనారిటీస్ పోయిన వాళ్ళు కొద్దిగా కొత్త జగన్ గెలిచేస్తాడు. ఎవరైతే న్యూట్రల్ ఉన్న మైనారిటీస్ అటు మారారో, లేదు కొంతమంది రెడ్డిలు అటు మారారో, వాళ్ళు మళ్ళీ రివర్స్ బ్యాక్ వస్తే జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ 40% ఉంది కదండి, కష్ట పరిస్థితులను 40% ఓట్ చేయబడింది, దానికి జస్ట్ ఒక 10% బ్యాక్ రావాలంతే. ఆ 10%లో ఒక 5% మైనారిటీస్ వెనక్కి వచ్చేసారనుకోండి, మీరు అలానే మత రాజకీయాలు చేస్తూ ఉంటే అక్కడ 5% మైనారిటీస్ వెనక్కి వచ్చేస్తే ఒక 5% ఆ పోయిన రెడ్లు కోపం మీద వెళ్ళినటువంటి రెడ్లు వాళ్ళు కూడా వెళ్ళారట కదా అటువైపు, వాళ్ళు వచ్చేస్తే జగన్ గెలుస్తాడు. ఓకే, మీరు ఇట్లా కలిసి ఉండటం తప్పులేదు, అది వాళ్ళ ఇష్టం. ఎవరైనా పార్టీలు కలిసి ఉంటుంటే కలిసి ఉంటుండే, ఎవరికైనా వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. బట్ మీ 15 సంవత్సరాలు మేము ఈ మత గొడవలు, ఈ మత విద్వేషాలు, ఈ మతం మీద రాజకీయాలు మేము భరించాలా అనేటువంటి ఒక ఆందోళన తప్ప ఇంకేం లేదు మాకు. ఓకే, 15 సంవత్సరాలు కలిసి ఉంటామంటే ఇక ముగ్గురు కలిసి అవకాశం వచ్చిన దగ్గరల్లా మతాల మీద విద్వేషాలు లేపారనుకోండి, గొడవలు లేపారనుకోండి, ఓటు బ్యాంక్ కోసమే కదా, లేకపోతే ఎవరికి దేవుడి మీద భక్తి ఉంది, ఓటు బ్యాంక్ కోసం ఓట్లుగా మారుతాయని ఎలక్షన్ ముందు గొడవలు. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి ఇది గుడి మీద రాయేసాడని అప్పటికప్పుడు సృష్టించి, లేదంటే రమేష్ అనేవాడు ఎప్పుడు వాడు సెక్యులర్ అంటున్నాడు అని ఒక చిన్న ఏదో ఓట్ బ్యాంక్ కోసం మార్చారనుకోండి, అప్పటికప్పుడు ఓట్ బ్యాంక్గా మారుతాయనండి. మరి ఇవన్నీ మీ 15 సంవత్సరాలు భరించాలా అనేటువంటి ఒక ప్రశ్న ఉంది. మరి తెలుగుదేశం వాళ్ళు కూడా మైనారిటీస్కి సమాధానం చెప్పాలి. మీరు చెప్పారు కదా, మేము చూసుకుంటాము, నేను వాళ్ళతో బీజేపీతో పొత్తులు ఉన్నంత మాత్రాన మేము మైనారిటీస్కి అన్యాయం చేయము, మేము మైనారిటీస్కి అండగా ఉంటాము, అది ఇది అని చెప్పారు కదా టీడీపీ వాళ్ళు. పోయి ముస్లిం పెద్దలతో కలిసి చంద్రబాబు నాయుడు గారు చేశారు కదా. మరి ఇప్పుడు వక్ బోర్డు మారుస్తామంటున్నారు, మరి వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏ క్షణమైనా సరే సెక్యులర్గా మారి రాహుల్ గాంధీకి ఓటేస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఈ తెలుగుదేశానికి కోఆపరేట్ చేశారు. ఏమని, ఇదేంది ఊరికైనా ఎలియన్స్ కోసం, ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఎలియన్స్లోకి వెళ్ళాడు, ఆ గెలవగానే వచ్చి రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి ఆయన నమ్మించాడు, ఆయన డీకే శివకుమార్ని ఆన్లైన్ కలిసి. సో అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓట్లు వేశారు ఆయనకి. ఇప్పుడు నువ్వు 15 సంవత్సరాలు మేము కలిసే ఉండామంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ టైం కాంగ్రెస్ వాళ్ళు కోఆపరేట్ చేయరు. ఓకే, మైనారిటీస్ కోఆపరేట్ చేయరు, కాంగ్రెస్ వాళ్ళు కోఆపరేట్ చేయరు, ఇప్పుడు అయితే వెళ్ళిపోయినటువంటి రెడ్లు ఎవరు ఉన్నారో వాళ్ళు కోఆపరేట్ చేయరు. కాబట్టి ఇంకా మేము 15 సంవత్సరాలు గెలుస్తాము అని అనుకోవటం పొరపాటు అది. ఓకే, మేము ముగ్గురు కలిసే ఉంటాము, 15 సంవత్సరాలు ఉంటామంటే ఉంటాం, తప్పులేదు. వాళ్ళ ఇష్టం, 15 కాదు 150 సంవత్సరాలు ఉన్నా తప్పులేదు. ఓకే, వాళ్ళకి ఐడియాలజీకి కట్టుబడి, ఐడియాలజీ మీ మతాల మీద మేము రాజకీయం చేసుకుంటూ పోతాం అనేటువంటి ఐడియాలజీ మీద వెళ్తున్నారు అనుకోండి వాళ్ళు, అది వాళ్ళ ఇష్టం. అది మన పార్టీ యొక్క ఐడియాలజీని మనం మార్చలేము. ప్రజలు ఓటేయాలో లేదని ప్రజలు నిర్ణయించుకుంటారు అంతే.
సెక్యులర్ వాదంలో ఉండాలా, మత రాజకీయాల్లోకి వెళ్ళాలా అనేది, సెక్యులర్ వాదం మంచిదా లేకపోతే మత రాజకీయం మంచిదా అనేది ప్రజలు నిర్ణయించుకొని ఓటేస్తారు అంతే. అంతే నా ఉద్దేశం అదే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యాన్స్కి సమాధానం చెప్పాలి, టీడీపీ మైనారిటీస్కి సమాధానం చెప్పాలి. ఇక కాంగ్రెస్ వాళ్ళు నిర్ణయించుకోవాలి. వాళ్ళు ఇంకా రిలీజియన్ బేస్డ్ పాలిటిక్స్ వారే మేము గెలిచామని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు కలిసిపోతుంటే పోనండి, నో ప్రాబ్లం. సెక్యులర్ వాదులు మొత్తం ఒకటవుతారు 100%. 2029లో ఆల్ సెక్యులర్ పీపుల్ విల్ బికమ్ వన్ and will definitely NDA will not be in power in 2029. Thank you.